ఒకప్పుడు గొప్ప భక్తిపరులుగా బ్రతికిన వ్యక్తులు ముగింపుకు వచ్చేసరికి విశ్వాస భ్రష్టులై, అయ్యో ఈయన ముగింపు ఏంటి ఇలా ఉంది, ఒకప్పుడు ఇంత గొప్ప భక్తిగా బ్రతికిన వాడు ఈరోజు ఇంట ఎలా అయిపోయాడని విస్మయం చెందేటట్లుగా కొందరి ముగింపు ఘోరంగా ముగించబడింది. మన అంశం కడవరకు భక్తిని కాపాడుకోవటం ఎలా, అతడు ఎలా కాపాడుకున్నాడు. ఎవరతను? అగబు అనే ఒక ప్రవక్తను గూర్చి మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా నేను ప్రేరేపించబడ్డాను. చెప్పండి, ఆయన పేరు ఆహాబు కాదు, స్పష్టంగా చెప్పండి, అగబు. విన్నారా ఆయన పేరు? ఎంతమంది విన్నారో? విన్న వాళ్ళు చేతులు ఎత్తండి. జూమ్లో, యూట్యూబ్ లైవ్లో, జూమ్లో ఉన్న బిడ్డలను ఒకసారి చూపించుతాముడా. అగబు అనే ప్రవక్త పేరు మీలో ఎంతమంది విన్నారో? విన్న వాళ్ళు చేతులు ఎత్తండి. రైట్, చాలామంది చేతులు ఎత్తారు. మీకు తెలియకపోయినా చేతులు ఎత్తినా ఇబ్బంది లేదు, ఎందుకంటే మిమ్మల్ని అడిగే అవకాశం లేదుగా. అట్లాగని మీరు అబద్ధం ఆడరు. రైట్, థ్యాంక్ యూ. దేవుడు వాక్యం పట్ల మీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సమస్త ఘనతలు యేసయ్యకి కలుగునుగాక. ఎవరి అగబు? కడవరకు ఈయన భక్తిని కాపాడుకున్నాడా? ఎలా కాపాడుకున్నాడు? మన భక్తిని మనం కాపాడుకోవాలంటే ఎలా మనం బ్రతకాలి? రండి వాక్యాన్ని ధ్యానించుదాం. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం, అందరూ చూడండి. 21వ అధ్యాయం 10-11 వచనాలు. అపోస్తుల కార్యాలు 21వ అధ్యాయం 10-11 వచనాలు నేను చదువుతాను, మీరందరూ కలిసి పెద్దగా చెప్పండి. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని చెప్పాడు. ఏమని చెప్పాడు? నడికట్టుగలిగిన ఈ మనుషుడు, ఇదిగో నా చేతులు కట్టబడ్డాయి కదా, నా కాళ్ళు కట్టబడ్డాయి కదా, నడికట్టుగలిగిన పౌలనే ఈ మనుషుడు యూదుల చేత ఇలా కట్టబడి శత్రువుల చేతికి అప్పగించబడతాడు అని అగబు అనే వ్యక్తి ప్రవచనం చెప్పాడు. ఎవరింట్లో? ఫిలిప్పింటిని గురించి మనం వింటున్నాం కదా. ఆయనకి ఎంతమంది కుమార్తెలు? 4 కుమార్తెలు. కంటే ఎలాంటి కుమార్తెలనే కనాలి, ఉంటే ఎలాంటి తండ్రిగానే ఉండాలి. లాస్ట్ సెషన్లో మనం విన్నాం కదా. ఈ ఫిలిప్పు ఇంటికి అగబు ప్రవక్త కూడా వచ్చారు. పౌలు నడికట్టు తీసుకొని తను కట్టుకొని, ఇదిగో పౌలు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత ఇలా బంధించబడతాడు అని ప్రవచనం చెప్పాడు. ఎవరి అగబు? ఇక్కడే క్రొత్తగా మనకు కనపడతాడా? ఆ తర్వాత కానీ ముందేమైనా కనపడతాడా అని అంటే ఇక్కడే కనపడతాడు, ఆ తర్వాత మనకు కనపడటం. కానీ దీనికి ముందు ఒక స్థలంలో కనపడతాడు. ఎక్కడ అంటే అపోస్తుల కార్యం 11వ అధ్యాయం చూడండి, 27వ వచనం నుండి 30వ వచనం వరకు. అపోస్తుల కార్యం 27వ వచనం నుండి నాతో కలిసి. ఆ దినముల యందు ప్రవక్తలు యెరూషలేము నుండి వచ్చి అంతియొకయకు వచ్చిరి. వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమందంతటా గొప్ప కరువు రాబోవుచున్నదని ఆత్మ ద్వారా సూచించెను. అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించెను. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమన్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనెను. అలాగును చేసి బర్నబా, సౌలు అను వారి చేత పెద్దల యొద్దకు, అందరూ చెప్పాలి, పెద్దల యొద్దకు దానిని పంపిరి. రైట్, అగబు అనే వ్యక్తి పేరు మనం ఎక్కడ చూసాం? మొట్టమొదట అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో మనం చూసాం. ఎవరి అగబు అని మనం చరిత్ర గమనిస్తే యేసు ప్రభు వారు సేవ చేసే దినాలలో యేసయ్యకి
12 మంది అపోస్తులు ఉండేవాళ్ళు, 70 మంది శిష్యులు ఉండేవాళ్ళు. ఆ 12 మంది అపోస్తుల చరిత్ర మనకు తెలుసు. ఆ 70 మంది శిష్యులలో ఇదిగో ఇప్పుడు మనం చదువుకుంటున్న అగబు ప్రవక్త ఒకరు అని చరిత్రకారులు చెప్తారు. 70 మంది శిష్యులలో అగబు ప్రవక్త ఒకరు. అగబు అనే పేరు గ్రీకు నుంచి డెరైవ్ అయినట్లుగా చాలామంది అగబు అనే పేరు అగాబస్ అనే గ్రీకు పదంలో నుంచి డెరైవ్ చేయబడినట్లుగా చరిత్రకారులు చెప్తారు. మొత్తానికి అగబు అనే పేరుకున్న అర్థం ఏంటంటే మిడత అని అర్థం. ఒకసారి చెప్పండి, ఏంటని? అగబు అంటే మిడత. ఎవరి అగబు? 70 మంది శిష్యుల్లో ఒక ఆయన. అగబు అనే పేరుకున్న అర్థం మిడత. సరే, ఇది విషయం. అంతియోకియ సంఘం కట్టబడుతున్న దినాలలో యెరూషలేము నుండి కొంతమంది ప్రవక్తలు అంతియోకియ పట్టణానికి వచ్చి ఆ ప్రవక్తలో అగబు కూడా ఒకరు అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మీతో ఒక విలువైన మాట పంచుకుంటాను. 11వ అధ్యాయంలో అగబును పరిచయం చేసిన విధానం, 21వ అధ్యాయంలో అగబును గూర్చి దేవుని వాక్యం మాట్లాడిన విధానం ఎంత వైరుధ్యంగా, ఎంత వ్యత్యాసంగా ఉందో మీతో పంచుకుంటాను. ఒకసారి చూడండి, 21వ అధ్యాయం 10వ వచనం. నాతో కలిసి చెప్పండి. అగబు అను ఒక ప్రవక్త యోదయ నుండి వచ్చెను. ఎక్కడి నుంచి? యోదయ నుండి వచ్చెను. ఎవరు వచ్చారట? అగబు అను ఒక ప్రవక్త. రైట్. ఇందాక చదువుకున్న 11వ అధ్యాయానికి రండి. 11వ అధ్యాయం 28వ వచనం. వారిలో అగబు అను ఒకడు నిలవబడి. విన్నారా? 11వ అధ్యాయంలో ఏమని రాస్తుంది? అగబు అను ఒకడు నిలవబడి. ఒకడంటే ఎవరు? కోన్కిస్కా? అగబు అను ఒకడు నిలవబడి అని 11వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 21వ అధ్యాయానికి వచ్చేసరికి అగబు అను ఒక ప్రవక్త నిలవబడి అని రాసి ఉంటుంది. ఆ ఒకడు ఏమయ్యాడు? ప్రవక్తగా మారిపోయాడు. విన్నారా? వాస్తవంగా 11వ అధ్యాయంలో కూడా ఆయన ప్రవక్తే, కానీ గుర్తించబడని ప్రవక్తగా ఉన్నాడు. అగబు అను ఒకడు అని 11వ అధ్యాయంలో రాస్తే 21వ అధ్యాయానికి వచ్చేసరికి అగబు అను ఒక ప్రవక్త ఇలా ప్రవచించాడు అంటాడు. ఒకడిగా ప్రారంభమైన ఆ వ్యక్తి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాడంటే ప్రవక్త స్థాయికి వచ్చాడు. ఇంతింతై వటుడింతై అనే ఒక సామెత ఉంది కదా. ఒక చిన్నవాడిగా తన సేవా జీవితాన్ని, తన జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు ఏ స్థాయికి వచ్చాడంటే ప్రవక్త స్థాయికి, ప్రజల చేత గుర్తించబడే స్థాయికి ఈయన వచ్చినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. దైవజనమా, మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మన ప్రారంభం ఎలా ఉందో ఆ ప్రారంభపు స్థితిలోనే మన స్థితి కొనసాగకూడదు. దాన్ని కొనసాగిస్తూ మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తుదకు మహాభివృద్ధి చెందుతావు అని రాయబడినట్లుగా ఒక సాధారణమైన వ్యక్తులుగా మన జీవితం ప్రారంభించబడిన రాను సంఘం చేత గుర్తించబడిన వారిగా, ప్రజల చేత గుర్తించబడిన వారిగా, అన్నిటికంటే విశేషంగా దేవుని చేత గుర్తించబడిన వారిగా అంతకంతకు మనం ఎదిగేటువంటి వారిగా ఉండాలి. అగబు అను ఒకడు ఇలా ప్రవచించాడు 11వ అధ్యాయంలో చెప్తే 21వ అధ్యాయంలో అగబు అను ఒక ప్రవక్త అని మాట్లాడుతున్నారు. ఒకడు ఏ స్థాయికి వెళ్ళాడు? రైట్. సరే, అగబుది మనం ఇట్లా విన్నాం కదా. అగబుతో పాటు అంతియోకియ సంఘంలో ఉన్న మరొక వ్యక్తి ఎవరయ్యంటే పౌలు గారు. చూడండి, ఆ అంతియోకియ సంఘంలో అగబు మొదటిసారి వచ్చినప్పుడు ఏమని ప్రవచించాడంటే భూలోకం అంతటికి కరువు రాబోతుంది అని అంతియోకియ సంఘంలో ప్రవచిస్తే, అంతియోకియ సంఘం కాస్త ధనిక సంఘం. గతంలో చెప్పాను. ఈ సంఘ బిడ్డలు ఏం చేశారో తెలుసా? యెరూషలేములో ఉన్న పేదలకు సహాయం చేయాలని, కరువేలా రాబోతుంది అని తెలుసుకొని రూపాయి పోగేసి చందా కొంత కానుక యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు పంపించాలని తీర్మానం చేసుకొని కానుక తీసుకున్నారు. అంతియోకియా నుండి యెరూషలేముకు కానుక తీసుకుని వెళ్ళే ఏమంటారు, ఈ పోస్ట్ మ్యాన్ పనిచేసింది ఎవరో చెప్పంటారా? బర్నబా, సౌలు. ఒకసారి ఆ మాట చూడండి, 11వ అధ్యాయం
11వ అధ్యాయం, రైట్, 29వ వచనం చిన్న నాతో కలిసి చెప్పండి. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన శక్తి కొలది యోదయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకొనిను. అలాగు చేసి బర్నబా, సౌలు అనువారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఎవరి యొద్దకు పంపిరి? ఎక్కడున్నారు పెద్దలు? యెరూషలేములో ఉన్నారు. యెరూషలేములో ఉన్న పెద్దలకు ఈ కానుక ఎవరి ద్వారా పంపించారు చెప్పండి? బర్నబా, సౌలు. అంటే ఈ కానుక తీసుకెళ్ళే పని గొప్ప పనా? ప్రసంగం చేసే పని గొప్ప పనా? మీకు తెలిసిన మాట చెప్పండి. కానుక తీసుకెళ్ళే పని గొప్ప పనా? నిలవబడి ప్రసంగం చేసే పని గొప్ప పనా? ఏది గొప్ప పని అమ్మా? ఊడ్చే పని గొప్ప పనే? కూర్చొని ప్రసంగం చేసే పని గొప్ప పనే? ఏమంటే ఏమైద్దో అన్నట్టు చూస్తున్నారు. సహజంగా నిలబడి ప్రసంగం చేసేది జనాల చేత గుర్తింపబడే ఘనత పొందేది. సహజంగా ఎవరైనా అది కోరుకుంటారు. అయితే పౌలుకి మొదట ఇక్కడ ప్రసంగం చేసే పని కాదు, ప్రజలకు బోధ చేసే పని కాదు. ఓ సేవకుడిగా నిలవబడి భక్తులారా దేవుడు ఏమన్నాడంటే దేవుని మాట ఆలకించండి అని ప్రసంగం చేసే పని కాదు. పౌలుకి అప్పగించబడిన మొట్టమొదటి పని ఏంటి అంటే కానుకలు ఇక్కడి నుంచి అక్కడికి. మన భాషలో చెప్పాలంటే పోస్ట్ మ్యాన్ పని. పోస్ట్ మ్యాన్ ఉద్యోగం గొప్ప ఉద్యోగమా, చిన్న ఉద్యోగమా? ఈ పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్న పౌలు ఈయనేమన్నా సాధారణమైనోడా? అక్కడున్న అపోస్తులందరిలో అతి గొప్ప విద్యావేత్త, బాగా చదువుకున్నవాడు, గమాలియేలు పాదముల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినవాడు. వాళ్ళందరిలో బాగా ఎక్కువ చదువుకున్న వ్యక్తి ఎవరయ్య అంటే చెప్పండి ఎవరు? సౌలు. మరి ఇప్పుడు సౌలు ఏమనాలి? ఏమంటే మనిషి టాలెంట్ని గుర్తించి పని అప్పగించాల. హూ ఐ యామ్ ద గ్రేట్ గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసిన ద గ్రేట్ సౌలు నేను. నా స్థాయికి తగ్గ పని అప్పగించాలి సార్. ఈ చోటా మోటా పని, ఈ చిన్న పని నాకు అప్పగించేది అని తిరస్కరించాల. మీరు ఒకటి నమ్మండి, దేవుడు అప్పగించిన పని అది చిన్న పనా పెద్ద పనా? నమ్మకంగా చేయి. చిన్న పనిలో నమ్మకంగా ఉన్నవాడిని అనేకమైన వాటి మీద అధికారిగా దేవుడు నిలవబెడతాడు. సహజంగా మనం కోరుకునేది ఏంటంటే ఒకేసారి పెద్ద స్థానంలో ఉండాలని కోరుకుంటాం. మంచిది, కోరుకోవటం తప్పు కాదు. ఇప్పుడు పీజీ చదవాలి, గొప్ప టార్గెట్. ఇప్పుడు పీజీ చదవాలంటే ముందు 1వ క్లాస్ చదవాలి లేదా? ఈ కాకానా? అప్పుడే కాకాకే నీ చదువు అట్టాగే ఉంది. మరి ఊ నుంచి కాకా అంట, కాకా నుంచి అరాలావనా? ఇప్పుడు చూడండి, నాకు ఆలు కాదో నన్ను పీజీలో జాయిన్ చేస్తే అప్పుడు నా ప్రతాపం ఏంటో చూపిస్తాను అని అన్నావు అనుకో, ఒరే వెరీ వెంగళప్ప, నువ్వు పీజీ చదవాలంటే ముందే చదవాలి. నీ ఫౌండేషన్ సరిగ్గా ఉంటే, నీ బేస్ ఉంది చూసావు, మొదట నీకు అప్పగించబడిన పనిని చూసావు. చిన్న పనిలో నమ్మకంగా ఉన్నవాడు పెద్ద పనిలో కూడా నమ్మకంగా ఉంటాడు. ఆమె చెప్తాం గట్టిగా. పౌలుకి అప్పగించిన పని ఏది? ఏ తమ్ముడు ఏం పని? ఇప్పుడు శ్యామ అనుకోవచ్చు, నాకు పాటల పని అప్పగిస్తేనా ఎరగదీయకపోదునా? ఎక్కడ ఎరగదీయాలంటే ముందు అప్పగించిన పని ఎరగదీసి ఉండాలి. ఆ చిన్న పనిలో ఒకడు నమ్మకంగా ఉంటే పెద్ద పనిలో వాడు నమ్మకంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో నాకు తర్ఫీదిచ్చే ఆ గొప్ప దైవ సేవకులు నాకు అప్పగించిన మొట్టమొదటి పని ఏంటో చెప్పంటారా? ఈ లావిటన్ షింక్ బాత్రూమ్ శుభ్రం చేసే పని అప్పగించారు. ఈ లావిటన్ షింక్ ఎట్లా శుభ్రం చేయాలో చెప్పంటారా? ఇప్పుడున్నట్లుగా ఎంత పొడు కట్టిపుల్ల, ఆ కట్టిపుల్లతో ఇట్లానే కార్యక్రమం కాదు. మాకు ఇచ్చిన పని ఏంటంటే ఈ కొబ్బరి పీసు ఉంటుంది కదా, ఆ కొబ్బరి పీసును చేతికిచ్చి చేత్తోనే ఆ లావిటన్ కాళ్ళు మోపే స్థలం చూసారా, దాన్ని చేత్తో ఆ లావిటన్ షింక్ అంతా ఆ చెత్త పీసు తీసుకొని చేత్తోనే రుద్దాల. నేను అప్పటికి మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తా, సేవకొచ్చా. అది ఆ పెద్దయ్య గారికి తెలుసు. అయితే ఆ పని అప్పగిస్తా ఏమన్నాడు తెలుసా? నాన్న బాబు, ఇదిగో ఈ పని అప్పగించా, ఈ లావిటన్
దీనిలో ఉన్న ఏమంటారు అశుద్ధం అంతా నువ్వు శుభ్రంగా తొలగిస్తే, దీన్ని శుభ్రం చేయటం మొదట నువ్వు నేర్చుకుంటే, రేపు దేవుని వాక్యం ద్వారా ప్రజల హృదయాలు శుద్ధి చేసేవాడిగా నువ్వు మారతావు. అట్లా కాదు, నేను చదువుకొని వచ్చా, నాకు బైబిల్ నాలెడ్జ్ ఉంది, నేను డైరెక్ట్గా ప్రసంగం చేస్తానంటావా, నీ సేవ నిలవబడదు. నీకు అప్పగించనే ల్యాబరేటరీని కడగటం, ఈ చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉంటే, దీన్ని నువ్వు శుభ్రం చేస్తే ప్రజల హృదయాలు కూడా అంత చక్కగా నువ్వు శుభ్రం చేయగలుగుతావు. ఈ పనిలో నువ్వు తప్పిపోయావా, రేపు ఆ పని నీ వల్ల కాదు అన్నారు. ఇప్పుడు సహజంగా మనం ఏమనుకుంటాం, రజనీ సిస్టర్ ఒక మాట అంట, అసలు ఆ పనికి ఈ పనికి ఏమన్నా సంబంధం ఉందా? లేదా? ఉంది. తమ్ముడు రాజేష్ ఏమనుకుంటాం, నాకు ప్రసంగానికి అవకాశం ఇస్తే ధన AK-47 డిష్ ఒక అర్ధగంటలో ధన దులిపెట్టపోదునా. ఈ ల్యాబరేటరీని గడిగే పని 3 నెలలు ల్యాబరేటరీని కానీ పని అప్పగించారు. అది దేంతో? చేత్తో ఇదేదో ఉంటుంది కదమ్మా, ఏమంటారు దాన్ని? అది ఇచ్చి కాదు, దేంతో అని చెప్పాను, కొబ్బరి పీసు ఇచ్చి ఆ కొబ్బరి పీసుని చేత్తో పట్టుకొని రుద్దాల. రైట్, అది అప్పగించింది. ఆ పని అయిపోయిన తర్వాత గార్డెనింగ్ పని నాకు అప్పగించారు. ఇస్తా ఏమన్నారంటే, బాబు నానా చదువుకొని వచ్చుండొచ్చును, నీకు ఒక మాట చెప్తాను, ఈ తోటను చక్కగా నువ్వు కాపాడితే, ఈ తోటలో మొక్కలు ఎండిపోకుండా చక్కని కాయలు కాసేటట్లుగా కాపాడుతూ, గడ్డి మొలవకుండా చెత్త ఇక్కడ లేకుండా ఈ తోటను నువ్వు శుభ్రంగా పెంచగలిగితే, రేపు సంఘమనే తోటను కూడా నువ్వు చక్కగా పెంచగలుగుతావు. నీళ్ళు పోయాల్సిన టైంలో నీళ్ళు పోయాలా, ఎరువేయాల్సిన టైంలో ఎరువేయాలా. ముగింపులో ఒక మాట అన్నారు, చిన్న పనిలో నమ్మకంగా ఉంటే పెద్దవాటి మీద దేవుడు నిన్ను అధికారిగా చేస్తాడు. విన్నారా? అపోస్తులైన పౌలు వారికి దేవుడు అప్పగించిన పని కానుకలు తీసుకెళ్లేటువంటి పని. ఆ చిన్న పని అప్పగిస్తే, అయితే ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉన్నారు. ఈ మాటలు వింటున్న బిడ్డలారా, మీరు ఏ స్థలంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నారో, ఏ సంఘంలో పెరుగుతున్నారో నేను అడగను, కానీ ఒక మాట చెప్తాను, అప్పగించిన పని చిన్నదైనా ఆ చిన్న పనిలో నమ్మకంగా ఉండు. భవిష్యత్తులో కొన్ని జాతులకు దీవెన కారణంగా దేవుడు నేను మారుస్తాడు, కొన్ని తరాలకు దీవెన కారణంగా దేవుడు మారుస్తాడు. ఓసారి దైవజనులు బిల్లి గ్రహం గారిని ఇలా అన్నారట, అయ్యా మీ పని ఏ పని చూసినా నీట్గా ఉంటుందయ్యా, మీ ఆఫీస్ రూమ్ వచ్చి చూస్తే ఓ తెలియని ప్రశాంతత, ఎంత నీట్గా అమర్చి ఉంటుందో, మీరు వాడే బెడ్షీట్ ఎంత నీట్గా ఉంటుందో, మీ సంఘం ఎంత శుభ్రంగా ఉంటుందో. ఈ నీట్నెస్ ఎక్కడ నేర్చుకున్నారయ్యా? ఇది బాగా మంచి స్థితిమంతులైన తర్వాత నేర్చుకున్నారా అని ఆయన అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా? సంఘం పనే కాదు, ఇంత పెద్ద పనే కాదు, ఒకవేళ దేవుడు నాకు రోడ్లు ఊడ్చే పని అప్పగించిన, ఒకసారి చెప్పండి పెద్దగా, రోడ్లు ఊడ్చే పని అప్పగించిన, ఆ రోడ్లు ఎంత శుభ్రం చేస్తానో తెలుసా? పరలోకంలో ఉన్న రోడ్లు ఎంత శుభ్రంగా ఉంటాయో ఈ రోడ్లు కూడా అంత శుభ్రం చేస్తానన్నాడట. అప్పుడు జనం అన్నారట, చిన్న పనిలో ఉండే ఆ నమ్మకత్వమే ఈరోజు కోట్ల కొలది ప్రజలకు నేను దీవెన కారణంగా మార్చిందయ్యా. వాక్యం వింటున్న అయ్యలారా, నీకు అప్పగించబడిన పని చిన్నదా పెద్దదా అప్రస్తుతం. అప్పగించిన చిన్నదానిలో నమ్మకంగా ఉండు, రేపు పెద్ద పెద్ద బాధ్యతలు దేవుడు అప్పగిస్తాడు. సరే, పౌలుకు అప్పగించబడిన మొట్టమొదటి పని ఏంటి? కానుకలు తీసుకెళ్లే పని. అంతియోకయ సంఘంలో పౌలు స్థానం ఏంటో చూపిస్తా చూడండి. 13వ అధ్యాయం 1వ వచనం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పండి, అక్కడ 5 పేర్లు ఉంటాయి. నాతో కలిసి చెప్పండి. అంతియోకయలో ఉన్న సంఘములో బర్నబా, సుమియోను, లూకియా, మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. ఒకసారి నా వైపు చూడండి. అక్కడ 5 పేర్లు రాయబడ్డాయి. ఎంతమంది పేర్లు? మొట్టమొదటి పేరు బర్నబా, రెండవ ఆయన పేరు సుమియోను, మూడవ ఆయన పేరు లూకియా, నాలుగవ ఆయన పేరు మనయేను, 5వ ఆయన పేరు సౌలు. సౌలు స్థానం ఏది? లాస్టా ఫస్టా? చెప్పాలి. లాస్టా ఫస్టా? నేనంట ఈ 5 బాగా చదువుకున్నవాడు ఎవరు అమ్మా? అందరూ చెప్పాలి. బాగా చదువుకున్నవాడు ఎవరు? గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసిన వాళ్ళు ఎవరు? ఇంత గొప్ప పౌలు పేరు ఎక్కడుందో తెలుసా? లాస్ట్లో. అట్టట్ట
ఇంత మేధావి నన్ను లాస్ట్ ఎట్లా పెడతారు, మీ అందరికంటే బాగా చదువుకున్నవాడిని నా పేరు పైన పెట్టండి అని అనలా. లాస్టే ఇక్కడ ఉంది. అప్పగించబడిన పని కానుకలు తీసుకెళ్లే పనే. ఇంతింతై వటుడింతై అని ఇందాక చెప్పే కదా, ఆ పౌలే భవిష్యత్ కాలంలో భూలోకాన్ని తల్లకిందులు చేసి అపోస్తులుడిగా మారిపోయాడు. అంటే నేనంట మొదట ఏ స్థితి ఉందో ఆ స్థితితో మనం ఆగిపోకూడదు. అగబు అని ఒకడు అని రాస్తే అగబు అని ఒక ప్రవక్త అని ప్రవక్తగా ఆయనను దేవుని వాక్యం పరిచయం చేసింది. అద్భుతం. ఇప్పుడు విన్నాం కదా, సౌలు సాధారణమైన వ్యక్తి, కానుకలు తీసుకెళ్లే వ్యక్తి, ఆ సంఘములో చిన్నవాడు. ఆ చిన్నవాడు ఏ స్థాయికి వెళ్ళాడంటే భూలోకాన్ని కదిలించి అంత గొప్ప స్థాయికి వెళ్ళాడు. ఆధ్యాత్మిక జీవితంలో అంతకంతకు ఎదిగే కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. అయితే మీతో ఒక మాట, అపోస్తల కార్యం 11వ అధ్యాయం ఉంది కదా, అగబును ప్రవక్తగా దేవుని వాక్యం పరిచయం చేసింది. ఎట్ దట్ సేమ్ టైం 21వ వచనానికి వచ్చేసరికి కూడా ప్రవక్తగా దేవుని వాక్యం పరిచయం చేసింది. 11వ అధ్యాయానికి 21వ అధ్యాయానికి దరిదాపుగా 15 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. ఒకసారి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 11వ అధ్యాయం క్రీస్తు శకం 43వ సంవత్సరానికి చెందింది. రైట్, 43వ సంవత్సరానికి చెందింది. అయితే 21వ అధ్యాయం క్రీస్తు శకం 58వ సంవత్సరం, 58, 59 ఇటు అటుగా, అంటే 15 సంవత్సరాల తర్వాత అగబు ఇక్కడ కనపడుతున్నాడు. అక్కడ ప్రవక్తగా కనపడ్డాడు, ఇక్కడ కూడా ఎట్లా కనపడ్డాడు అంటే ఇక్కడి వరకు తన భక్తి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన తన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి కారణం, మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే మనం ఏం చేయాలి? ఇందాక మనం విన్నాం కదా, అగబు అనే పేరుకున్న అర్థం ఏంటి అంటే మిడత. ఒకసారి చెప్పండి, ఇంకోసారి. ఉడత కాదు, పెద్దగా చెప్పాలి. ఉడత కాదు, మిడత. అగబు అంటే మిడత. అంటే మిడత లాంటి స్వభావం కలిగినోడు ఈయన. ఏంటి మిడత లాంటి స్వభావం? మనం చూస్తాం కదా, సామెతల గ్రంథం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. 30:27. నాతో కలిసి చెప్పండి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. ఒకసారి నా వైపు చూసి నాతో కలిసి మాట చెప్పండి. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. ఎట్లా సాగిపోతున్నాయట? పంక్తులు తీరి సాగిపోతున్నాయి. అక్కడ ఇదిగో పంక్తులు తీరి సాగిపోండి, స్ట్రైట్, రైట్, లెఫ్ట్ డైరెక్షన్ ఇచ్చి రాజు వాటికి ఉన్నాడా? ఏమంటది? రాజు లేడు, అయినను అవి పంక్తులు తీరి సాగిపోతూ ఉన్నాయి. ఓ మాట, మనం బస్సు ఎక్కేటప్పుడు ఆ బస్ డోర్ దగ్గర ఇలా తాటికాయ అంత అక్షరాలతో రాసి ఉంటుంది. ఏమని రాసి ఉంటుందో తెలుసా? క్యూ లైన్లో బస్సు ఎక్కాలి. వాళ్ళు క్యూ అంటే నా వైపు చూడాలి. క్యూ లైన్లో బస్సు ఎక్కాలి అని రాస్తే, అక్కడ క్యూ అని రాస్తే మనం యూ షేప్లో ఎక్కుతాం, తోసుకుంటూ వెళ్ళిపోవటమే. కండక్టర్ చెప్తాడు, బాబు క్యూ రండి, ఒకరి వెంబడి ఒకరికి రండి, తోసుకోవద్దు, నెట్టుకోవద్దు. అక్కడ రాజున్నా మనం వినిసావం. మీరు ఎప్పుడైనా ఆర్టీసీ బస్ చూసారా, చదివారమ్మా అని ఇలా ఏమైనా రాసి ఉంటుంది? బస్ ఎక్కేటప్పుడు క్యూ పద్ధతి పాటించాలని తాటికాయ అక్షరాలతో రాసి ఉంటుంది అక్కడ. రైట్, అక్కడ కండక్టర్ ఉంటాడు, దాని ముందు బస్సు డ్రైవర్ ఉంటాడు, చెప్తా ఉంటాడు, బాబు క్యూ లైన్, క్యూ లైన్, క్యూ లైన్. ఆయన క్యూ అనే కొద్దీ మన షేప్ యూ షేప్ అయిపోద్ది, నెట్టుకుంటా అయిపోద్ది. రాజున్నా మన మాటని జనం. మిడతలు ఉన్నాయి చూసారా? రాజు లేడు, రాజు లేడు, అయినను అవి పంక్తులు తీరి సాగిపోతున్నాయి. దీనికి నేను పెట్టే పేరేంటో తెలుసా? ఈ అగబు కడవరకు తన భక్తిని కాపాడుకోవటానికి కలిగిన కారణం ఏంటంటే సెల్ఫ్ ఇన్స్పిరేషన్. రాజు లేడు, మరి రాజు లేకపోయినా తన భక్తి జీవితాన్ని ఎందుకు తాను కాపాడుకోగలిగాడు? బాబు అగబో, భక్తిని కాపాడుకున్నాయన, పొద్దున లేచి ప్రార్థన చేయనాయన, అలా బ్రతకొద్దు నాయన, ఇలా బ్రతకొద్దు నాయన అని అతనికి చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. ఇలా బ్రతకమని అతన్ని శాసించిన వ్యక్తులు ఎవరూ లేరు. రాజు లేకపోయినా క్రమంగా బ్రతికాడు అగబు. ఎందుకు బ్రతికాడో చెప్పమంటారా?
తన బ్రతుకు జీవితంలో తనకు తానే మోటివేషన్, సెల్ఫ్ ఇన్స్పిరేషన్, స్వీయ ప్రేరణ కలిగినటువంటి వాడు ఈ అగబు. దేవుని బిడ్డలారా, జీవితంలో ఎప్పుడు స్వీయ ప్రేరణ, సెల్ఫ్ ఇన్స్పిరేషన్, నిన్ను నీవు మోటివేట్ చేసుకోవాలి. నా ప్రభు కొరకు నేను ఇలా బ్రతకాలి, నా ప్రభు కొరకు నేను పవిత్రంగా జీవించాలి, నా ప్రభు సన్నిధిలో నేను ఒక ప్రార్థనాపరుడిగా మారాలి, డాగు మచ్చ ముడతలేని ఒక నిష్కలంకమైన జీవితం నా ప్రభు కొరకు జీవించాలని ఈ మంట, ఈ కసి నీ గుండెల్లో నుంచి బయలుదేరాలి. మరలా ఈ మాట చెప్తున్నాను, బయట నుంచి ఎవరో నిన్ను ప్రేరేపిస్తే ఆ ప్రేరేపణ నీకు జీవాన్ని పోయేదో. ఒకవేళ బయట నుంచి ప్రేరేపణ వస్తే ఆ భక్తి జీవితం 1 రోజు 2 రోజులు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది. ఒత్తిడి అనేది బయట నుంచి రాకూడదు. ఒత్తిడి ఎక్కడి నుంచి పుట్టాలో తెలుసా? లోపటి నుంచి పుట్టాలి. ఒక భక్తుడు ఇలా అంటాడు, లోపటి నుంచి పుడితే జీవం, బయట నుంచి పుడితే మరణం అంటాడు. ఎలా అంటే ఒకసారి చూడండి, దీన్ని ఏమంటారు చెప్పండి? మీరు చెప్తారులే అమ్మా, లైవ్లో చూసేవాళ్ళు ఏదో రాయి అనుకునేరు కాక కోడిగుడ్డు. రైట్. ఎప్పుడు మోటివేషన్, ఇన్స్పిరేషన్ అనేది ఇన్బిల్ట్, నీ లోపట పుట్టాలి, నీ లోపట పుట్టాలి. లోపట పట్టకుండా పద్దాకల తల్లిదండ్రులు వచ్చి, రేయ్ నిద్రమోహం వాడా చదువుకోరా, రే తిండిపోతాడా చదువుకోరా, పద్దాకలు ఏం ఆటలు రందిలేదు నీకు పుస్తకాలు రంది లేదు, రే నీకు నా కడుపుని చదువుకోరా, చదువుకోకపోతే బతుకులేమైపోతారా, మేము చూడు కష్టపడి చదువుకోబట్టి ఎట్లా అయిపోయావు, నువ్వు చదువుకోరా అని రోజు తిడతా ఉన్నావు అనుకో, బయట నుంచి వచ్చే ఒత్తిడి మరణం. చదువుకోవాలన్న కసివాడు లోపల పుట్టిందనుకో, అది జీవం. ఎలాగో చెప్తా. ఒకసారి కోడిగుడ్డు వైపు చూడండి. చూసారా ఈ కోడిగుడ్డు? విజయ్ ఇంకోటి పంపించాను చూడు. ఇది చూడండి. రైట్, నా వైపు చూడండి. ఒత్తిడి బయట నుంచి పుడితే ఏమైద్ది, ఒత్తిడి బయట నుంచి వస్తే ఏమైద్ది, లోపటి నుంచి పుడితే ఏమైద్ది. లోపటి నుంచి ఒత్తిడి పుట్టింది అనుకోండి, పిల్ల ఏర్పడి ఆ పిల్ల లోపటి నుంచి ముక్కుతో పొడుచుకుంటా బయటకు వచ్చింది అనుకోండి, అది జీవం. లోపటి నుంచి పుట్టకుండా మనం ఇంకా పిల్ల బయటికి రాలేదే అని పొలతో పొడిచామనుకో, చివరికి ఆ కోడిగుడ్డు ఆమ్లెట్ కూడా పనికిరాదు. నా మాట విన్నారా? ఒత్తిడి ఎక్కడి నుంచి పుట్టాలి చెప్పాలి. ఒత్తిడి ఎక్కడి నుంచి పుట్టాలి? ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి పుట్టాలి? నేను ప్రభు కొరకు ఇలా బ్రతకాలన్న కసి ఎక్కడి నుంచి పుట్టాలి? ఓ దివ్యమైన సేవ నేను చేయాలి ఎక్కడి నుంచి పుట్టాలి? ఓ బలమైన ప్రార్థనాత్మ కలిగి నేను బ్రతకాలి ఎక్కడి నుంచి పుట్టాలి? ఓ బలమైన ప్రార్థనాత్మ కలిగిన సేవకురాలుగా నేను జీవించాలి ఎక్కడ పుట్టాలి? పదాకలు రాజన్న వచ్చి అమ్మా ప్రార్థన చేసుకోండి. బయట నుంచి వచ్చే ఒత్తిడి మరణం కలుగు చేస్తుంది, లోపటి నుంచి పుట్టే ఒత్తిడి జీవాన్ని పుట్టిస్తుంది. చూడండి ఆ మాట ఒకసారి. తమ్ముడు ఇంకా తీలేదా? రైట్. చక్కటి కొటేషన్ చూడండి ఒకసారి. ఇంకోటి ఉంటుంది కదా, చూపించు. రైట్, అందరూ చూడండి. ఇఫ్ ఎన్ ఎగ్ ఈజ్ బ్రోకెన్ బై అన్ outside force, life ends. If broken by an inside force, life begins. Great things always begins from the inside. ఏంటంటే గొప్ప సంగతులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తాయట? కోడిగుడ్డు చూసి నేర్చుకోండి. ఫోర్స్ ఎప్పుడు లోపటి నుంచి పుట్టాలి. నేను ఒక మాట అంట, దానియేలు చనిపోయే ఆఖరి క్షణం వరకు పవిత్రంగా బ్రతికాడు. 17వ సంవత్సరంలో బబులోను దేశానికి వచ్చాడు. చనిపోయే ఆఖరి క్షణం వరకు పవిత్రంగా బ్రతికాడు అంటే అది ఆయన లోపట పుట్టిందా? ఎవరో ప్రేరేపణ కలుగు చేయటాన్ని బట్టి పవిత్రంగా బ్రతికాడా? 17వ సంవత్సరంలో తను లోపటి నుంచి పుట్టిన మంట ఏంటో తెలుసా? నేను రాజు భుజించే భోజన పదార్థాల వలన అపవిత్రుని కాకూడదు. ఇది ఇన్బిల్ట్. ఆ ప్రేరేపణ లోపట పుట్టింది. ఆ ప్రేరేపణ లోపట పుట్టింది కాబట్టి లోపట పుట్టిన ప్రేరేపణ తనకు జీవాన్నిచ్చి అనేకులకు జీవాన్ని పోసే జీవప్రదాతగా మారాడు దానియేలు.
దానియేలుతో ఎవరైనా, దానియేలా నువ్వు ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు, ఇది తినొద్దు అని ఎవరైనా దానియేలును ఫోర్స్ చేశారా? బయట నుంచి ఫోర్స్ మరణాన్ని కలుగు చేస్తుంది. ఒరే చదువుకోరా 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 అని పద్దాకలు ఒత్తిడి చేశారనుకోండి, మా అమ్మ రాక్షసి, ఈ ఇల్లు కంటే నాకు బస్ స్టాండే మేలని వాడు ఇల్లు వదిలిపెట్టిపోతాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఫోర్సు? చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చింది? నేనంట బిడ్డలారా, ఏ ఒక్క వ్యక్తి ప్రేరేపణ వలన ఇంకొకడు భక్తిపరుడిగా బ్రతకలేడు. కానీ నీ లోపట్లో, నీ గుండెల్లోనే ఈ మంట పుడితే కడవరకు భక్తిని కాపాడుకునే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే ప్రతి వ్యక్తి లోపట కళ్ళతో చూస్తాం. ఎంతోమంది గొప్ప సేవకులను చూస్తాం. ఓ రాజశేఖర గారిని చూసిన తర్వాత, దేవా నేను కూడా నీ సేవలు అట్లా వాడబడాలయ్యా, నన్ను వాడుకో, అలా నేను బ్రతకాలయ్యా, నన్ను అలా బ్రతికించు. నీ గుండె లోపటి నుంచి ఈ మంట నీ లోపటి నుంచి నీ లోపటి నుంచి పుట్టిందనుకో, ఆ మంట నీకు జీవాన్ని ఇస్తుంది, అనేకులకు జీవాన్ని కలుగు చేస్తుంది. గట్టిగా చెప్దాం ఆమేన్. ఓసారి మొర్దెకై హామ్ అనే గొప్ప దైవ సేవకుడు అమెరికా దేశం నుండి ఇంగ్లాండ్ దేశానికి తన బైబిల్ కాలేజీలో చదువుకునే స్టూడెంట్స్ అందరినీ తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో ఇంగ్లాండ్ దేశాన్ని, ప్రపంచ దేశాలను గడగడలాడించిన గొప్ప దైవ సేవకులు జాన్ వెస్లే, చార్లెస్ వెస్లే పేరున్నారు కదా. ఆ జాన్ వెస్లే గారు ఉన్న ప్రాంతానికి వచ్చారు. ఆయన ప్రార్థన గదిని, ఆయన బైబిల్ చదువుకున్న గదిని, ఆయన విశ్రాంతి తీసుకున్న గదిని, ఆయన బైబిల్ కాలేజ్, ఆయన ఇన్స్టిట్యూషన్లు అన్నీ చూపించారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా జాన్ వెస్లీ గారి క్యాంపస్ అంతా తిప్పుతూ ఇక ఈవినింగ్ అయ్యేసరికి జాన్ వెస్లీ గారి ప్రార్థన గదిని చూపించారట. ఇదిగో జాన్ వెస్లీ గారు ఇక్కడ మోకరించేవాళ్ళు. ఇదే ఆయన సేవ యొక్క పవర్ సోర్స్. ఇక్కడ నుండే ప్రపంచాన్ని కదిలించాడు. ఆయన మోకరించిన స్థలం ఇక్కడ మోకరించాడట. పదే పదే ఈ స్థలంలో మోకరించడాన్ని బట్టి ఆ స్థలంలో గుంట ఏర్పడిందట. ఇదిగో ఈ దైవజనుడు మోకరించిన స్థలమని ఆయన ప్రార్థన గదిని చూయించి ఇక అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళారు. సాయంత్రం అయింది, తిరిగి అమెరికా వెళ్దామని చెప్పి బస్సు దగ్గరకు వచ్చారు. ఈ మొర్దెకై హామ్ అనే గొప్ప సేవకులు వచ్చిన స్టూడెంట్స్ అందరూ వచ్చారా లేదా, అగైన్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెక్ చేయమన్నారు. చెక్ చేస్తే ఒక వ్యక్తి రాలా. అరే ఎవరు రాలేదు? అదిగో పలానా అబ్బాయి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? జాన్ వెస్లీ గారి క్యాంపస్ అంతా తిరిగారు, ఎక్కడ కనపడలా. ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళాడని వెతుకుతూ ఉంటే సడన్గా ఈ పాస్టర్ గారు గుర్తొచ్చింది. వీడికి ప్రార్థన అంటే బాగా ఇష్టం కదా, ఒకవేళ అక్కడేమైనా ఉన్నాడా అని చెప్పి దైవజనులు జాన్ వెస్లీ గారు ప్రార్థన చేసుకున్న ప్రార్థన గది దగ్గరికి వెళ్తే ఆ స్థలంలో ఈ యవ్వన బిడ్డ మోకరించాడట. మోకరించి ప్రార్థన చేస్తాడట. దేవా, ఆ రోజుల్లో జాన్ వెస్లీ గారిని వాడుకున్నావు కదా, ఖండాలు కదిలించావు కదా, లక్షలాది కోట్లాది కొలది ప్రజలను కదిలించావు కదా, ఈ కాలంలో నన్ను కూడా వాడుకోయ్యా, నీ మహిమ కొరకు నన్ను నిలవబెట్టయ్యా అని జాన్ వెస్లీ గారు మోకరించిన స్థలంలోనే తాను మోకాళ్ళుని కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తున్నాడట. ఈ తరంలో నన్ను వాడుకోయ్యా, కోట్ల కొలది ప్రజలకు దీవెన కారణంగా నన్ను మార్చాయని కన్నీరు మున్నీరుగా ఆ స్థలంలో మోకరించి ఏడుస్తున్నాడట. మొర్దెకై హామ్ దైవజనుడు చూసి, ఈ మంట వీడి గుండెల్లో దేవుడు పుట్టించాడు. ఈ ఒత్తిడి బయట నుంచి వచ్చింది కాదు, ఇది లోపటి నుంచి వచ్చింది. మనసులో ప్రార్థన చేసుకున్నాడట. ఏనాటికైనా ఈ బిడ్డ పెరిగి పెద్దవాడై దేశాలను కదిలించి ఒక అద్భుతమైన శక్తిగా నిశ్చయంగా దేవుడు మారుస్తాడు. ప్రార్థన చేసుకొని మొత్తానికి ఆ యవ్వన బిడ్డను తీసుకొచ్చాడట. ఆ యవ్వన బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత అద్భుతం, 171 దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటించి సుమారుగా 100 కోట్ల మందిని ప్రభుత్వటు త్రిప్పే ఒక గొప్ప సేవకుడిగా మార్చబడ్డాడు. ఆయనే ద గ్రేట్ బిల్లీ గ్రహం గారు. ఎవరైనా అక్కడుండి, నాయనా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకో, నువ్వు కూడా అట్లా వాడబడేటట్టు దేవుని అడుగు, ఎవరైనా ఒత్తిడి చేశారా? నేనంట ఎప్పుడు ఇన్స్పిరేషన్, సెల్ఫ్ ఇన్స్పిరేషన్. ఎవరో నిన్ను మోటివేట్ చేయటం కాదు. అమ్మా పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోమా అని, నీకు పొద్దున్న లేచి ప్రార్థన చేసుకునే అలవాటు లేదనుకో, నీకు కొందలేరా తల్లి, లేదనుకో తమ్ముడు, నేను లేపి ప్రార్థన చేసుకోమా, నువ్వు ప్రార్థన చేస్తే కుటుంబం కట్టబడిద్దామా అని అంటే, బయట నుంచి వచ్చే ఒత్తిడి ఒకరోజు అంటావు, 2వ రోజు 3వ రోజు లోపట ఏమనుకుంటావో తెలుసా? షాడిస్ట్ భర్త దొరికాడు నాకు,
నన్ను మానసికంగా హింసిస్తున్నాడు. ప్రార్థన 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 అంట. నిద్ర లేదు, సుఖం లేదు, కాస్తంత రిలాక్స్ లేదు, పదాకల ప్రార్థన అంట. ఇక నీ భర్త అప్పుడు ఎట్ట కనపడతాడో తెలుసమ్మా? హిట్లర్కు మామయ్య, విన్నారా? హిట్లర్కు మామయ్యలా కనపడతాడు. అదే నీ గుండె లోపట తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించక మునిపే, ఆకాశ పక్షులు తమ కంఠధ్వని దేవునికి వినిపించక మునిపే నా కంఠధ్వని దేవునికి వినిపించాలనే మంట నీ గుండె లోపట పుట్టింది అనుకోండి. లోపట పుట్టే మంట జీవాన్ని కలుగు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కోడిగుడు చూసి ఇంకోసారి చెప్పండి, ఒత్తిడి బయట నుంచి రావాలా, లోపల నుంచి రావాలా? నీ గుండెల్లో మంట నీ లోపటే పుట్టాలా, ఎవరో పుట్టించాలా? ఈయన కడవరకు తన భక్తి జీవితాన్ని కాపాడుకోవటానికి కారణం ఏంటంటే, మిడతలకు రాజు లేడు. ఇలా బ్రతకండి, అలా బ్రతకండి డైరెక్షన్ ఇచ్చేవాళ్ళు లేరు. తనకు తానే సెల్ఫ్ ఇన్స్పిరేషన్. బైబిల్ ఒక్క మాట మీకు గుర్తుకు తెచ్చి రెండో విషయానికి వెళ్తాను. చూడండి ఒకసారి, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చూడండి. 64:7. అసలు ఎంత చక్కటి మాట! ఓ రకంగా ఈ మాట ప్రతి హృదయాన్ని పురికొలిపే మాట. నాతో కలిసి చెప్పండి. నీ నామమును బట్టి మొరపెట్టువాడు ఒకడునూ లేకపోయిను, నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సహించుకునేవాడు ఒకడునూ లేడు. చివరి మాట చెప్పండి. తన్ను తాను ప్రోత్సహించుకునేవాడు ఒకడునూ లేడు. ఎవరినెవరు ప్రోత్సహించాలంట? అమ్మా రజనీ సిస్టర్, వినయ్ బ్రదర్ కాదు మిమ్మల్ని ప్రోత్సహించాల్సింది. అమ్మా మీ అత్త జ్యోతి కాదు మిమ్మల్ని ప్రోత్సహించాల్సింది. అమ్మ మదిరా, ఊరు నుంచి మీ నాన్న కాదు మిమ్మల్ని ప్రోత్సహించాల్సింది. రాజేష్, చెల్లి కాదు నేను ప్రోత్సహించాల్సింది. శ్యామ్, నేను కాదు 24 గంటలు నేను ప్రోత్సహించాల్సింది. నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్. నేను ఇలా బ్రతకాలి, నా ప్రభు మార్గంలో ఇలా సాగాలి. దానియేలు ఇలా బ్రతికాడంట, నేను ఎందుకు బ్రతకూడదు? యోసేపు ఇలా బ్రతికాడంట, నేను ఎందుకు ఇలా బ్రతకూడదు? దావీదు ఇలా బ్రతికాడంట, నేను ఇలా ఎందుకు బ్రతకూడదని నీ గుండె లోపటే ఈ మంట ప్రారంభమైతే అంటాడు కదా, తన్ను తాను ప్రోత్సహించుకునేవాడు. ఇప్పుడు చెప్పండి, నిన్నెవరు ప్రోత్సహించాలి? స్వరం ఎత్తాలి. నిన్నెవరు ప్రోత్సహించాలి? షారో, నిన్నెవరు ప్రోత్సహించాలి? శ్యామ్, నిన్నెవరు ప్రోత్సహించాలి? తమ్ముడు తబలా జాషువా, మనల్ని ఎవరో ప్రోత్సహించడం కాదు, నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి, దేవుని ఆధారం చేసుకొని బ్రతకటానికి. రైట్? ఈయన సెల్ఫ్ మోటివేషన్ కలిగిన వాడు కాబట్టే కడవరకు తన భక్తిని కాపాడుకున్నాడు. రెండవది చెప్తాను, సెల్ఫ్ డిసిప్లైన్. సెల్ఫ్ డిసిప్లైన్, స్వీయ క్రమశిక్షణ. విన్నారా? మిడతలు చూసారా? రాజు లేడు, అయినను అవి పంక్తులు తీరి సాగిపోతున్నాయి. విన్నారా? ఎట్లా సాగిపోతున్నాయట? అక్కడ దాకెందుకండి, చీమలు ఉన్నాయి. చీమలు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు టేపుతో గీత గీసినట్లుగా, దారం బట్టి గీత గీసినట్లుగా స్ట్రైట్గా వెళ్తాయా, మనకులాగా వంకర టెంకరగా వెళ్తాయా? అసలు చూసారా? వరకు చెప్తున్నారా? ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, ముందు ఒక టీచర్ ఉంటాడు, చివర ఒక టీచర్ ఉంటాడు, మధ్యలో ఒక టీచర్ ఉంటారు. 3 టీచర్లు పిల్లల లైన్లో పోయేటప్పుడు మళ్ళీ టీచర్ల చేతిలో కర్ర ఉంటుంది చూసారా? మన పోలీసు వాళ్ళ లాఠీ కర్రలాగా అంత కర్ర తీసుకొని విజిలేస్తూ ఉంటారు. అయినా పిల్లలు నడకొంత చూసారా? 3 రాజులున్నా వంకర టెంకరగా అదిగో చూడండి. ఆకాశంలో పక్షులు ఎగిరేటప్పుడు ఎప్పుడైనా చూసారా? ఏ షేపులు ఎగురుతాయి? స్ట్రైట్గా ఎగురుతాయా, వి షేపులు ఎగురుతాయా? బతికిచ్చారు. స్ట్రైట్ అంటారేమని అనుకున్నా, అవి వి షేప్లో, ఏదో ఎవరో వి గీసినట్లుగా వి షేపులో ఎగురుకుంటాయి, వెళ్తాయి. నేనంట ఇక్కడ దైవజనమా, థ్యాంక్ యూ. వాటికి రాజు లేడు, అయినను పంక్తులు తీరి వెళ్తున్నాయి. కడవరకు భక్తిని కాపాడుకోవాలంటే నంబర్ 1 సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ ఇన్స్పిరేషన్. నంబర్ 2 సెల్ఫ్ డిసిప్లైన్. ఏ క్రైస్తవుడు క్రమశిక్షణ కలిగిన భక్తి చేస్తాడో, క్రమశిక్షణ కలిగిన భక్తి చేసేవాడు క్రమంగా దేవునిలో బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇందాక విన్నాం కదా, దానియేలు 17వ సంవత్సరంలో బబులోను దేశానికి వచ్చాడు. ఏ వయసులో?
17వ సంవత్సరం ఉన్నప్పుడు ఆయన పవిత్రుడు అని, భక్తి కలిగిన వాడని ఆయన గూర్చి బైబిల్లో రాయబడిన మాట. రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో దీని వివరాలు ఉంటాయి, జస్ట్ క్లుప్తంగా చెప్తాను. ఓ మాట, 70 సంవత్సరాలు పుట్టింది అంటే ఇప్పుడు 87 సంవత్సరాలు. 87 సంవత్సరాల వయస్సులో కూడా దానియేలు పొందుకున్న సాక్ష్యం ఏంటో తెలుసా? ఇతడు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, ఇతడు నిర్దోషి. తానే అంటాడు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనపడి తిని గనుక దేవుడు తన దూతను పంపి సింహపు నోళ్లను చెప్పాలి, పెద్దగా చెప్పాలి, సింహపు నోళ్లను మూయించాడు. అద్భుతం. బైబిల్లో సింహం 4 మీదకు వచ్చింది, ఇంకా కొన్ని ఉన్నాయి, మీకు అర్థం అవటానికి ఒక 3 చెప్తాను. దావీదు సింహం ఉందా? సంసోను సింహం ఉందా లేదా? దానియేలు సింహం ఉందా లేదా? అయితే విచిత్రం చూడండి, వాళ్ళిద్దరి మీదకి సింహాలు బొబ్బరిల్లుతూ వచ్చినాయి అంట. విన్నారా? బొబ్బరిల్లుతూ వచ్చిందా లేదా? సంసోను మీదకి బొబ్బరిల్లుతూ వస్తే మేకపిల్లను చీల్చినట్లుగా చీల్చినని అంటాడు కదా. వాళ్ళిద్దరి మీదకి సింహాలు బొబ్బరిల్లుతూ వచ్చాయి, కానీ దానియేలు దగ్గరికి వచ్చేసరికి మౌనవ్రతం పాటించే. తమ్ముడా, సింహాలు మౌనవ్రతం. ఒక ఆయన అంటాడు, మా ఆవిడ నా మాట అస్సలు వింటలేదన్నా, నేను వరలొద్దనే కొద్ది వర్లుతూ ఉంటుందన్నా, నాకేం అర్థం కావట్లేదన్నా అన్నాడు. ఏమనుకోకండి, నేనేమన్నాను తెలుసా? ముందు నువ్వు దేవుని మాటిను. నువ్వు దేవుని మాటింటే ఈ సింహపు నోళ్ళు అట్లాగని భార్యల సింహాలని కాదు. ఇప్పుడు దానియేలు దేవుని దృష్టికి ఫిలోమోను సార్, దానియేలు దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాడు కాబట్టి సింహాలు ఏమైపోయినాయి? మౌన వ్రతం పాటించాయి, ఉపవాసాన్ని చాటించాయి. నేనంట అంటే ఈ 70 సంవత్సరాల లైఫ్లో తన భక్తిని అంత జాగ్రత్తగా తాను కాపాడుకోవటానికి కారణం ఏంటో తెలుసా? దానియేలు స్వీయ క్రమశిక్షణ కలిగిన వాడు. ఏంటి ఆయన క్రమశిక్షణో తెలుసా? 6వ అధ్యాయానికి వచ్చేసరికి దానియేలు వయసు ఆల్మోస్ట్ 87 సంవత్సరాలు. 6వ అధ్యాయం చూడండి, 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. 9వ వచనం నుంచి కాగా రాజుకు దర్యావేషు శాసనము వ్రాయించి సంతకము చేసెను. 10వ వచనం, అందరూ పెద్దగా చెప్పండి. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకునినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆగుదాం అక్కడ. స్తుతించుచూ వచ్చెను. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ మాటలు చెప్పండి. యథాప్రకారము అనుదినము ముమ్మారు. ఇప్పుడు దానియేలుకున్న డిసిప్లిన్ ఏంటి మీరు చెప్పండి అమ్మా? యథాప్రకారము అప్పుడప్పుడు, అంతే కదా? యథాప్రకారము అప్పుడప్పుడు, అంతే కదా రాసింది? లేదు, అప్పుడప్పుడు అని రాయలే. ఏమని రాసింది? యథాప్రకారము అనుదినము ముమ్మారు. అంటే దానియేలుకున్న డిసిప్లిన్ ఏంటో తెలుసా? ప్రతిరోజు ఉదయం 9 గంటలకి, ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి, ప్రతిరోజు సాయంత్రం 3 గంటలకి తప్పకుండా దినానికి వచ్చి ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఈ సెల్ఫ్ డిసిప్లైనే, ఈ స్వీయ క్రమశిక్షణే దానియేలు క్రమంగా నడుచుకోవటానికి దేవుడు కృప చూపించాడు. అగబు ప్రవక్త దగ్గరకు వచ్చేసరికి మిడత అనే పేరు ఉందో చూసారా? ఆ స్వీయ క్రమశిక్షణే 11వ అధ్యాయంలో మనకు పరిచయమైన అగబు ఏ ప్రవక్తత్వం చేశాడో 15 సంవత్సరాల తర్వాత కూడా భక్తి జీవితాన్ని అలాగే కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకు వీళ్ళు కాపాడుకున్నారంటే స్వీయ క్రమశిక్షణ. ఈ వాక్యం వింటున్న తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, మందిరానికి వచ్చిన బిడ్డలారా, మిమ్మల్ని అడుగుతాను. ప్రతిరోజు తూచా తప్పకుండా 3 అధ్యాయాలు నేను చదువుతా. తూర్పు దిక్కున సూర్యుడు ఉదయించడం మర్చిపోతాడేమో కానీ బైబిల్ చదవటం నేను మర్చిపోను. ప్రతిరోజు 3 అధ్యాయాలు తప్పకుండా చదువుతా. ఇలాంటి క్రమశిక్షణ మీకుందా? రోజుకొచ్చి కంపల్సరిగా కనీసం 1 గంట సేపు అయినా దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతా. అలారం పెట్టుకోను. నా గుండె 4ంటికి అలారంలా కొట్టుకుంటుంది. 4 అయిందంటే చాలు, పడకల మీద నుంచి తుల్లిపడి లెగుస్తా. విన్నారా?
పడకల మీద నుంచి తుల్లిపడి లెగుస్తా. ప్రతిరోజు 4-5 గంటల లోపు ప్రతిరోజు నేను ప్రార్థన చేస్తాను. అయ్యా, ఒకరోజు చేసి ఇంకో రోజు చేయకుండా ఎట్లా ఉండదు నా భక్తి జీవితం. యథాప్రకారం అనుదినము ప్రతిరోజు గంట సేపు ప్రార్థన చేస్తాను. ఎంతమంది ఈ మాట మీరు చెప్పగలరు? ప్రతిరోజు కనీసం 3 అధ్యాయాలైనా నేను బైబిల్ చదువుతాను. ఈ క్రమశిక్షణ నాకుంది. ఎంతమంది మీలో చెప్పగలరు? ఈ క్రమశిక్షణ మీలో లేదు అంటే డైరెక్ట్గా చెప్తాను, మీ భక్తి జీవితం క్రమంగా లేదు. మీరు దేవుల్లో క్రమంగా బ్రతుకుతున్నారు అని అనుకోవటం, మిమ్మల్ని మీరు భ్రమపరుచుకోవటం. ఆదివారం మందిరానికి రావచ్చు, అది వేరే సంగతి. మందిరంలో పరిచర్య చేయొచ్చు, అది వేరే సంగతి. ఆధ్యాత్మిక క్రమశిక్షణ నీకు లేకపోతే వారంలో ఒకరోజు తప్పకుండా ఉపవాసం ఉంటా, నెలలో ఒక రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ చేసుకుంటా, రోజుకొచ్చి 3 సార్లు 7 సార్లు ఇదిగో ఈ టైంలో నేను ప్రార్థన చేసుకుంటా. ఈ స్వీయ క్రమశిక్షణ ఎవరిలో ఉంటుందో ఆ క్రమశిక్షణ కలిగిన వాడే దేవునిలో క్రమంగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. నేనంట, దానియేలు నువ్వు బ్రతికింది బబులోను దేశం కదా, సకల విధములైన అపవిత్రాత్మలకు నిలయం. ప్రతి చీకటి కార్యక్రమానికి ఉనికి పట్టు ప్రకటన గ్రంథంలో చూస్తాం. ఇంత చెడ్డ బబులోను దేశంలో ఇంత నీతిగా నువ్వు ఎలా బ్రతకగలిగేవయ్యా? ఏమంటాడు తెలుసా? క్రమశిక్షణతో కూడుకున్న భక్తి జీవితం నేను చేసే కాబట్టే పాపలోకం నా ఆత్మీయ జీవితాన్ని కదిలించలేకపోయింది. తమ్ముడు, నీ జీవితం ఒకరోజు బైబిల్ చదివితే 2 రోజులు బైబిల్ చదవక, ఒక వారం రోజులు కంటిన్యూస్గా 2-3 అధ్యాయాలు చదివితే 2-3 వారాల పాటు అసలు బైబిలే ముట్టుకోక చంచలమైన భక్తి జీవితం చేసేవాడిగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉందా? ఒకప్పుడు ప్రార్థనలో మోకరించావంటే గంట సేపు ప్రార్థన చేసిన ఒక యోధుడిలాగా పెనుగులాడుతూ ప్రార్థన చేసి వారం రోజులు కంటిన్యూస్గా మార్నింగ్ లేచి ప్రార్థన చేసి ఆ తర్వాత వారం ఏం ప్రార్థనలే, అంత అవసరమా అని భక్తిలో సన్నగిలిపోతున్నావా? ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణ రాహిత్యమే భక్తిలో నువ్వు చంచలుడిగా మారిపోవటానికి కారణమైంది. ఆధ్యాత్మిక క్రమశిక్షణ క్రైస్తవుడికి లేకపోతే ఏం జరిగిద్దో ఓ మాట మీకు గుర్తుకు తెస్తాను. చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం 4వ వచనం. నాతో కలిసి, ఎఫ్రాయిము నిన్ను నేనేమి చేతును, యోధా నిన్ను నేనేమి చేతును, తెల్లవారగానే కనపడు మేఘము ఎగిరిపోవునట్లు, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లు నీ భక్తి నిలువకపోవును. విన్నారా? నీ భక్తి నిలవకపోవును. బాధతో కూడుకున్న మాట. సంగమా, కొంతమంది భక్తిలో నిలకడగా ఉండలేరు. వారం రోజులు పట్టుమని దేవుని కొరకు పవిత్రంగా బ్రతికితే 2వ వారం తప్పిపోవాల్సిందే. వారం రోజులు పట్టుదలతో ప్రార్థన చేస్తే 2వ వారం ప్రార్థనలో పట్టు తప్పిపోవటమే. వారం రోజులు కంటిన్యూస్గా అరుణోదయ ప్రార్థన చేసి సాయంత్రం కుటుంబ ప్రార్థన చేసి వారం రోజులు ఎంత బలంగా ప్రార్థన చేసిన వారు 8వ రోజుకి వచ్చేసరికి ఆ ప్రార్థనలో, ఆ అరుణోదయపు విజ్ఞాపనలో పట్టు సడలిపోయి చంచలమైన మనసుతో బ్రతుకుతున్నారు. ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి, నీ భక్తి కూడా నిలకడలేని భక్తిగా ఉందా? ఒకరోజు దేవునిలో బలంగా కనపడి మరో రోజు బలహీనరాలిగా నీ ఆధ్యాత్మిక జీవితం మారిపోతుందా? ఎఫ్రాయిమును గురించి అంటాడు, ఎఫ్రాయిము నీ భక్తి నిలవట్లా. నీ భక్తి ఎలా ఉందో తెలుసా? ప్రాతకాలాన పడే మంచు సూర్యుడు ఉదయించిన తర్వాత ఎలా ఆవిరైపోతుందో నీ భక్తి కూడా ఆవిరైపోతుంది అన్నాడు. ఏంటి? ప్రాతకాలాన పడే మంచా? సూర్యుడు ఉదయించిన తర్వాత ఆవిరైపోతుందా? అలా భక్తి నిలవని భక్తిలాగా ఉందా? ఏంటిది? పల్లెటూరులో చూడండి, ఈ పంట పొలాల దగ్గర ఉదయం అయినప్పుడు దట్టమైన మంచు, పొలాల దగ్గర దట్టమైన మంచు చూసారా లేదా? ఆ దట్టమైన మంచు కురిసేటప్పుడు యువతలు నిలవబడిన వ్యక్తికి ఎదురు నిలవబడిన వ్యక్తి ముఖం కనపడదు, అంత దట్టమైన మంచు. కొన్ని సందర్భాల్లో నీ భక్తి అంత దట్టంగా ఉంటుంది, ప్రార్థనలో అంత దట్టంగా ఉంటావు, పరిశుద్ధతలో అంత దట్టంగా ఉంటావు. ఎప్పుడైనా పొరపాటున తప్పుడు చూపు నీ కళ్ళతో వస్తే, అయ్యో ప్రభా, చీ నా ఊహల్లో కూడా ఇలాంటిది రాకూడదని చిన్న తప్పుకు పరితాపడి దేవుని దగ్గర ఏడుస్తావు. అంత దట్టంగా భక్తి ఉంటుంది. ప్రాతకాలాన పడే మంచు దట్టంగా ఉంది కదా, సూర్యుడు ఉదయించిన తర్వాత ఆ దట్టమైన మంచు ఏమైపోద్ది? ఎంత దట్టంగా
ఉదయకాలం కురిసిన మంచు సూర్యుడు ఉదయించిన తర్వాత ఆవిరైపోయినట్లుగా ఒకరోజు దేవునిలో బలంగా కనబడి, వారం రోజులు దేవునిలో బలంగా కనబడి, వారం తర్వాత బలహీనురాలి అయిపోతున్నావా? ఓ ఎఫ్రాయిము, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. వారం రోజులు కంటిన్యూస్గా అరుణోదయ ప్రార్థన చేసుకొని, ఓ 10 రోజుల పాటు కంటిన్యూస్గా కుటుంబ ప్రార్థన చేసుకొని 11వ రోజు టీవీ దగ్గర గడుపుతున్నారా? చంచలమైన భక్తి కలిగిన ఓ ఎఫ్రాయిము, నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వారం కంటిన్యూస్గా రోజుకొచ్చి 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు కంటిన్యూస్గా ఓ 10 రోజులు చదివి, ఆ తర్వాత 10 రోజుల పాటు బైబిల్ ముట్టుకోవటానికి మనస్సు లేకుండా ఓ చంచలమైన భక్తితో బ్రతుకుతున్నావా? ఎఫ్రాయిము, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ చంచలమైన భక్తే, ఆధ్యాత్మిక క్రమశిక్షణ రాహిత్యమే దేవుల్లో నువ్వు తొలగిపోవటానికి కారణమైంది. విన్నారా ఈ మాట? దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను. ఎవడు ఆధ్యాత్మిక క్రమశిక్షణ కలిగి బ్రతుకుతాడో వాడు బబులోను లాంటి పాపలోకంలో బ్రతుకుతున్నా చెక్కు చెదరని విశ్వాసంతో ఈ తరపు దానియేలుగా దేవుని కొరకు బ్రతికే కృప ఆ వ్యక్తులకు దేవుడు అనుగ్రహించును గాక. పెద్దగా చెప్దాం గట్టిగా. దానియేలులాగా దేవుని కొరకు బ్రతకాలంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణ. ఈ ఆధ్యాత్మిక క్రమశిక్షణను దానియేలు ఎంతగా ప్రేమించాడో తెలుసా? ఇట్టి శాసనము మీద రాజు సంతకము చేశాడు అన్న సంగతి దానియేలుకు తెలిసినా, ప్రార్థన చేశారా చంపబడతారు, ప్రార్థన చేశారా చంపబడతారు అన్న మరణ శాసనం వచ్చిందన్న సంగతి తెలిసినా, నేనంట దానియేలు తన ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు. చప్పటి కొడితే యేసయ్యకు స్తోత్రాలు చెప్దాం. అంటే తన ప్రాణం కంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణని ఎక్కువ ప్రేమించాడు. విన్నారా? చిన్న తలనొప్పి వస్తే ఈరోజు పొద్దున్నే లేవకపోతే ఏమైంది, పర్వాలేదులే, కాంప్రమైజ్ అయిపోతావే. ఆ కాంప్రమైజ్ అయిపోయే భక్తే నీ ఆధ్యాత్మిక జీవితం కంపు కొట్టుకొని పోవటానికి కారణమే. నిన్నే కదా 3 అధ్యాయాలు చదివింది, ఈరోజు ఏదో కాస్త తలనొప్పిగా ఉందిలే, ఈరోజు బైబిల్ చదువుకోకపోతే ఏమైపోయింది, మన బలహీనత దేవునికి తెలియదా? కాంప్రమైజ్ అయిపోతావే. ఆ కాంప్రమైజ్ అయిపోయే భక్తే నీ భక్తి జీవితం కంపు కొట్టుకొని పోవటానికి కారణమైంది. దానియేలు చూడండి, పరిస్థితులతో కాంప్రమైజ్ కాలేదు. వచ్చిన శాసనం ఏంటి రాజేష్? ఏ శాసనం వచ్చింది? ప్రార్థన చేశారా వాడు చంపబడతాడు, మోకరించారా వాడు చంపబడతాడు. ఇట్టి శాసనం మీద సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నా తన ప్రాణం కంటే ప్రార్థన ఎక్కువ ప్రేమించాడు. తన ప్రాణం కంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎక్కువ ప్రేమించాడు. ఎలా ఉండాలి క్రైస్తవుడు? నీ ప్రాణం కంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాలి. నీ ప్రాణం కంటే ప్రభు సన్నిధిని ఎక్కువ ప్రేమించాలి. నీ ప్రాణం కంటే ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో ఎన్ని సంవత్సరాలు గడిచిన వాని భక్తి జీవితం చెదిరిపోదు. గట్టిగా చెప్తాం ఆమేన్. నెంబర్ 1, సెల్ఫ్ ఇన్స్పిరేషన్, నిన్ను నీవే మోటివేట్ చేసుకోవాలి. నెంబర్ 2, చెప్పాలి సెల్ఫ్ డిసిప్లైన్. ఆఖరి మాట చెప్తాను, సెల్ఫ్ డెడికేషన్, స్వీయ సమర్పణ. ఎవరికి సమర్పించుకోవాలి? అగబు పరిశుద్ధాత్మ ద్వారా 11వ అధ్యాయంలో ప్రవచించాడు. 21వ అధ్యాయంలో కూడా అదే పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించబడ్డాడు. ఒకసారి ఈ మాట నాతో కలిసి చెప్పండి. మిడతలకు రాజు లేడు, అయినను అవి పంతులు తీరి క్రమంగా నడుచుకుంటూ వెళ్తున్నాయి. ఎట్లా నడుచుకుంటూ వెళ్తున్నాయి? ఇప్పుడు మిమ్మల్ని అడుగుతా, అగబుకు రాజు ఉన్నాడా లేడా? సరే వదిలేసేయండి. మనకు రాజు ఉన్నాడా లేడా? మనల్ని నడిపించే రాజు మనకున్నాడా లేడా? ఉన్నాడంటే ఏమైందో, లేడంటే ఏమైందో అన్నట్టు భయపడుతున్నారు. ఉన్నాడు. అగబును నడిపించిన రాజు ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ చేత షాలేము రాజు చేత నడిపించబడ్డాడు గనక క్రమంగా నడుచుకునే కృప ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహించాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26 వచనాలు ఒకసారి చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25, 26 వచనాలు నాతో కలిసి. మనము ఆత్మను అనుసరించి జీవించిన వారి మైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకరినొకరు వివాదము రేపకయు
ఒకరి యందొకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందుము. యేసయ్యకి మహిమ కలుగును గాక. 25వ వచనం నా వైపు చూడండి. 11వ అధ్యాయంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించాడు అన్న మాట మనం విన్నాం కదా, విన్నామా లేదా? 21వ అధ్యాయంలో కూడా అదే పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచించాడు అని విన్నాం. అంటే ఈ అగబును ఈ 15 సంవత్సరాలు సేవా మార్గంలో నడిపించింది ఎవరు? అగబు తనంతట తాను నడవలేదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపు చొప్పున నడిచాడు. బాబు కరువు రాబోతుంది, ఆత్మదేవుడు చెప్పాడు అని ఆత్మదేవుడు ప్రజలకు చెప్పిన మాట తాను చెప్పాడంటే ఆ ఆత్మదేవుడు తనతో చెప్పకుండా ఉంటాడు తన విషయాలు? తనతో చెప్పినప్పుడు ఏం చేసి ఉంటాడు? పరిశుద్ధాత్ముడు ఏ మార్గం గుండా వెళ్ళమన్నాడో ఆ మార్గం గుండానే వెళ్ళాడు. ఈ మార్గం గుండా వెళ్ళొద్దు అంటే ఆ మార్గం గుండా వెళ్ళలా. నేను అంటాను, అగబు తనంతట తాను నడవలేదు, కానీ పరిశుద్ధాత్మ నడిపింపుకు తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆమేన్. ఎవరికి అప్పగించుకున్నాడు? ఆ అప్పగించుకున్న వాడి ప్రవర్తన ఎట్లుంటుందంటే అంటాడు ఇక్కడ, ఆత్మను అనుసరించి జీవించిన వారి మహిమ ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. ఒకసారి నా వైపు చూడండి. ఈ డిసిప్లిన్ మనకు నేర్పేది ఎవరు? ఈ క్రమశిక్షణ మనకు నేర్పేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఒక్కసారి నువ్వు వింటే ప్రతిరోజు నీతో మాట్లాడతాడు, ప్రతిరోజు మాట్లాడతాడు. సడన్గా 5ంటికి మెలకు వచ్చింది. కొన్నిసార్లు చూడండి, ఎవరో తలుపు తట్టినట్లుగా పేరు పెట్టి పిలుస్తారు. అనిలా పిలిచాడా? మధ్య ఎప్పుడ పాలరాజు పిలిచాడా? పాలరాజు కాదమ్మా, అట్లా పేరు పెట్టి పిలిచినట్లే వినపడిందా? ఎవరు పిలిచి ఉంటారు అనుకుంటున్నా తల్లి? దేవుడు మాట్లాడినప్పుడు అమ్మో ప్రార్థన చేసుకోవడానికి దేవుడు పురికొల్పుతున్నాడు. ఆ మాట వెంటంతో టకామని మంచం మీద నుంచి లేచి నువ్వు మోకరించావనుకో, వినేవాడితో దేవుడు ఎన్నైనా మాట్లాడతాడు. ఒక్కసారి నువ్వు విధేయత చూపిస్తే ఆ దినమంతా దేవుడు మాట్లాడతాడు. హృదయంలో నుంచి బయలుదేరే ఆ ప్రేరేపణకు నువ్వు విన్నావనుకో, క్రమంగా నడుచుకునే కృప ఇస్తాడు. దేవుడు మాట్లాడిన నేను అలసిపోయాను, నాకెంతైనా నిద్రే కావాలి. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా విన్నారా? ఉతక మీద తలుపు తిరిగి రీతిగా ఇటు దొర్లి అటు దొర్లి ఒక 5 నిమిషాల తర్వాత లేద్దాంలే, ఒక 5 నిమిషాలు దేవుడు అంటాడు లే ప్రార్థన చేయి, లే చూడండి లే ప్రార్థన చేయని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉంటే ఉతక మీద తలుపు తిరుగు రీతిగా అటు ఇటు తిరుగుతూ ఉన్నావు అనుకో, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏమైపోతాడో తెలుసా? నీతో మాట్లాడే విషయంలో మౌనం అయిపోతాడు. ఇప్పుడు మీరు మీ మాట వినే పిల్లలకే ఏదైనా పదే చెప్తారా? పని చేసే వాళ్ళకే పని చెప్తారా? పని చేయనన్నవాడికి పని చెప్తారా? చెప్పాలి. మాటకు లోబడేవాడికి ఏదన్నా చెప్తారా? నేను ఇంతే, నేను ఎవడి మాట ఎన్నో, కొన్ని సందర్భాల్లో నా మాటే నేను ఎన్నో అని అన్నాడు అనుకో, వాడిని చూసి నీకు ఒక దండం రా బాబా, నీ సహవాసానికి ఒక దండం రా నాయన, వాడికి చేతులెత్తి దండం పెడతారు. ఆత్మదేవుడు ఏం చేస్తాడో తెలుసా? వినే మనస్సు నీకుంటే ప్రతిరోజు తల్లి తన బిడ్డతో ముచ్చటించినట్లు, తండ్రి తన కుమారుని హెచ్చరించినట్లు, స్నేహితుడు తన చెలికాడితో మాట్లాడినట్లు ప్రతిరోజు ఆత్మదేవుడు మాట్లాడతాడు. ఆత్మదేవుడు నడిపించే మార్గంలో నువ్వు నడిచావా? మ్యాన్ ఆఫ్ డిసిప్లైన్. నీ మాట క్రమశిక్షణతో ఉంటుంది, నీ కుటుంబాన్ని కట్టుకునే విధానం క్రమశిక్షణతో ఉంటుంది. అసలు నీ పెంపకాన్ని చూసి ప్రజలు ఏమంటారో తెలుసా? వాట్ ఏ డిసిప్లైన్ ఫ్యామిలీ, ఎంత క్రమశిక్షణ కలిగిన కుటుంబం అని ప్రజలు అబ్బురు పడతారు. ఇక్కడ ఒక మంచి మాట చెప్తాను. ఇక్కడ ఒక మంచి మాట అంటే ఇందాక చెప్పిన మాటలని చెడు మాటలని కాదు, ఒక మాట అద్భుతం. చూడండి, ఆత్మను అనుసరించి నడిచితిమా క్రమంగా నడుచుకుంటాం అని చెప్పి అక్కడ అంటాడు. తర్వాత ఒకరినొకరు వివాదము రేపక. మనుషులన్న తర్వాత చిన్న వివాదాలు వస్తాయా రావా? వివాదాలు అస్సలు రావన్నా మాకు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పైకి ఎత్తండి, పోల్దండేసి ఫోటో తీసి పేపర్లు లేపిస్తారు రేపు. అయ్యా జూమ్లో ఉన్న వాళ్ళని ఒకసారి రావు గారిని చూపించండి. మా భార్యాభర్తల మధ్యలో అసలు వివాదాలు రావు. రావు గారు నా పరువు తెస్తున్నారు అనుకోకండి. మీ ఇద్దరి మధ్యలో వివాదాలు ఎప్పుడైనా వచ్చినాయా రాలేదా? వచ్చినాయంటే థమ్సప్ అనండి. వచ్చినాయంట, రానోళ్ళు ఎవరూ లేరు. అయితే ఆత్మదేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైనా రాజన్నని తొందరపడి ఇజ్రాయేల్ అని ఒక మాట అన్నాడు అనుకో, లోపట ఉన్న ఆత్మదేవుడు ఏడుస్తాడు, నువ్వు తప్పన్నావు,
నువ్వు ఆ మాట రాజన్న అనకుండా ఉండాల్సింది. నువ్వు వెళ్ళి సమాధానపడు రాజన్నతో, నువ్వు వెళ్ళి సమాధానపడు రాజన్నతో, నువ్వు వెళ్ళి సమాధానపడు రాజన్నతో అని ఆత్మదేవుడు లోపటి నుంచి అంటాడు. లోపటి ఇంకొకడు ఉంటాడు. ఆడేవుడు మన మేనమామ, శత్రువైన సాతాను. ఆడేమంటాడు తెలుసా? అస్సలు నువ్వు వెళ్ళనే వెళ్ళొద్దు, నువ్వు చీప్ అయిపోతావు, నువ్వు అలసైపోతావు, ఆ తర్వాత నువ్వు అంటే లెక్కే ఉండదు, అస్సలు నువ్వు తగ్గొద్దు, నువ్వు తగ్గే పనే లేదు, తగ్గితే ఆడే తగ్గాల, నువ్వెవరివి? ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీకి సీనియర్వి అని లోపట ఇంకొకడు అంటాడు. ఆత్మదేవుడు అంటాడు, సీనియర్ కాదు జూనియర్ కాదురా, నాకు కావాల్సింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ కావాలి. నువ్వు వెళ్ళి సమాధానపడు, నువ్వు వెళ్ళి సమాధానపడు అని. చూడండి, వృధాగా అతిశయపడక, అసూయ పడక, వివాదము రేపక ఆత్మదేవుడు అంటాడు సమాధానపడు అంటాడు. ఆ ప్రేరేపణకు లోబడి నువ్వు సమాధానపడితే అప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎఫ్రాయిము బాలుడై ఉండగా చెయ్యి పట్టుకొని నడిపించిన దేవుడు, పరిశుద్ధాత్మదేవుడు ఆ దినము నుండి నీ చెయ్యి పట్టుకొని నడిపించడం ప్రారంభిస్తాడు. అప్పుడు నువ్వు ఎట్లా నడుచుకుంటావో తెలుసా? క్రమంగా నడుచుకునే కృప దేవుడు ఇస్తాడు. పెద్దగా చెబుతాం ఆమేనని. ఆత్మజాత నడిపించబడ్డామనుకో, భక్తి జీవితం ఎప్పటికీ ఎన్నటికీ చెక్కు చెదరదు. కడవరకు భక్తిని కాపాడుకునే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. 3 విషయాలు చెప్పాను. మన భక్తిని కాపాడుకోవాలంటే సెల్ఫ్ మోటివేషన్. ఒకసారి చెప్పండి, సెల్ఫ్ మోటివేషన్. నిన్నెవరు ప్రోత్సహించాలి? స్వరం ఎత్తాలి. నిన్నెవరు ప్రోత్సహించాలి? నిన్ను నీవే ప్రోత్సహించుకోవాలి. రైట్? సెల్ఫ్ మోటివేషన్. నెంబర్ 2 సెల్ఫ్ డిసిప్లైన్. రైట్? నెంబర్ 3 సెల్ఫ్ డెడికేషన్. ఎవరికి డెడికేట్ చేసుకోవాలి? అలా డెడికేట్ చేసుకుంటే జస్ట్ 2 మాటలు చూయించి మీకు ప్రార్థన చేస్తాను. ఇందాక మనం విన్నాం కదా, అగబు అను ఒకడు అని దేవుని వాక్యం పరిచయం చేసింది 11వ అధ్యాయంలో. 21వ అధ్యాయంలో ఏమని పరిచయం చేశాడు? అగబు అను ఒక ప్రవక్త. అగబు అను ఒకడు అనని 21వ అధ్యాయానికి వచ్చేసరికి అగబు అను ఒక ప్రవక్త. చూడండి, ప్రారంభమేమో ఒకడు, ముగింపేమో ఆ ఒకడెవరు అనుకుంటున్నారో? పెద్దగా చెప్పండి తల్లి. ఆ ఒకడెవరు అనుకుంటున్నారు? పెద్దగా చెప్పాలా? ఆ ఒకడెవరు అనుకుంటున్నారు? ప్రవక్త. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, ఆ తర్వాత 24వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం తమ్ముడు, యెహోషువ మా ఓడికి శివుడు వచ్చినట్టుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం, అలాగే 24వ అధ్యాయం 29వ వచనం. తమ్ముడు 1:1 తమ్ముడు 1:1. యెహోషువ 1:1. నాతో కలిసి చెప్పండి. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఇక్కడ ఒక మాట చెప్తాను. యెహోషువను దేవుని వాక్యం ఏమని పరిచయం చేసిందంటే, నూను కుమారుడును మోషే పరిచారకుడును. ఒకసారి చెప్పండి, నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువ. ఒకసారి అందరు నా వైపు చూసి యెహోషువ గురించి ఇంట్రడక్షన్ ఇవ్వండి. యెహోషువ ఎవరు? అది కదా తన ప్రారంభం. 24వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఇదే యెహోషువ గ్రంథం 29వ వచనం. నాతో కలిసి, ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ. ఎంత బ్రహ్మాండంగా ఉందో చూడండి రా తల్లి. 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాసింది? నూను కుమారుడు మోషే పరిచారకుడు. ముగింపుకు వచ్చేసరికి ఏమన్నాడు? నూను కుమారుడు యెహోవా సేవకుడైన యెహోషువ. ఎక్కడికి వెళ్ళిపోయాడో చూడండి. నేనంట ఇంతింతై ఒటుడింతై ప్రారంభంలో విన్నాం కదా. నీ ప్రారంభం కొద్దిగా ఉన్నా నీ ముగింపు మహిమకరంగా ఉండాలి. నువ్వు విశ్వాసిగా అడుగుపెట్టేవరా తల్లి, భవిష్యత్తు రాబోయే తరం ఈ మందిరంలో నిన్నొక ప్రవక్తి అనాలి, నిన్నొక ప్రవక్తి అనాలి. ఆ తల్లి ఒక ప్రార్థనా పరురాలు అనాలి. మందిరానికి వచ్చేటప్పుడు ఒక్కతే, ఈరోజు ఒక్కటి కాదు, ఈ తల్లి ప్రార్థన ద్వారా వేల కొలది ప్రజలు సంఘంలో కనబడ్డారు. ఇప్పుడు ఈ తల్లి ఒక్కటి కాదు, వారిలో ఒంటరి అయిన వాడు
అన్నట్లుగా ఒక్కతి వచ్చింది, కానీ ఈ ఒక్కతి ద్వారా 1000 మంది మార్చబడ్డారు అన్న సాక్ష్యం పొందుకోవాలి. మరలా చెప్తున్నాను, ఏమంటాడు? నూను కుమారుడు మోషే పరిచారకుడు అని ముగింపుకు వచ్చేసరికి అంటాడు, ఏమంటాడు? నూను కుమారుడు యెహోవా సేవకుడు. ఒక ఆయన ప్రారంభంలో అన్నాడు, నా నిజ కుమారుడా, అదే నా నిజ కుమారుడా తిమోతి అని ప్రారంభంలో నా కుమారుడా తిమోతి అని, ముగింపులో ఏమంటాడు తెలుసా? దైవజనుడా. అగబు అను ఒకడు అని ఇక్కడికి వచ్చి అంటాడు, అగబు అను ఒక ప్రవక్త. అలాంటి శ్రేష్టమైన ముగింపు, కడవరకు భక్తిని కాపాడుకునే దివ్యమైన జీవితం మన ఒక్కొక్కరికి దేవుడు అనుగ్రహించునుగాక.